ఒక మెసేజ్ పబ్లిక్ నేను ఇచ్చేది ఏంటంటే, మీరు భారతీయ ఉత్పత్తులు కొంటే మన దేశాభివృద్ధిలో నేరుగా భాగస్వాములు అవుతారు. మీ ఎంపికకు అపారమైన శక్తి ఉంది. మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తిని ఎంచుకోవడం కేవలం ఒక లావాదేవీ మాత్రమే కాదు, అది మన ఉత్పత్తిదారుల ప్రతిభకు వందనం, స్థానిక వ్యాపారవేత్తలకు బలం చేకూర్చడం, మన సమాజ జీవనోపాధికి ఒక హామీ. ఇది ప్రతి ఒక్కరు కూడా ఒక దేశభక్తితో దీన్ని ముందుకు తీసుకుపోగలిగితే ఇది దేశాన్ని బలోపేతం చేస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మరిగా దశ 4 వారాలు 4 కేటగిరీస్, అదే మరి ఓన్లీ 1 గోల్, సేవింగ్ ఆఫ్ పీపుల్. ఇది సెలబ్రేషన్. మనందరం కూడా ఈ యొక్క ఉద్యమం మీరు ఒకసారి చూస్తే దసరా నుంచి దీపావళి వరకు చేస్తున్నాం. ఈ 2 పండుగల మధ్యలో మనం ఈ 4 వీక్స్ కూడా 4 కేటగిరీస్ని తీసుకొని ప్రతి ఒక్క ఇల్లు రీచ్ అయ్యే విధంగా మనం ఒక కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. అల్టిమేట్గా 65,000 మీటింగ్లు రాష్ట్రం మొత్తంలో కండక్ట్ చేస్తాం. ఈ నెల రోజుల్లో అన్ని స్థాయిల్లో ఒక చైతన్యం కోసం ఒక 65,000 మీటింగుల్ని కంప్లీట్ చేసే కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. ఇందులో చూస్తే అదేశ హౌస్ హోల్డ్ సేవింగ్స్ ఏ విధంగా పెరిగాయి అనే దానిపైన ఇంటింటికి జిఎస్టీ పాంప్లెట్లు తీసుకెళ్ళి ఇంటింటికి చైతన్యం చేయడం. 2వ వారం అగ్రికల్చర్ అండ్ అదర్ ప్రొఫెషనల్స్ అంతా కూడా అందరికీ లాభం వచ్చింది. ఏ విధంగా లాభం వస్తుందో అన్ని వర్గాలకు అర్థమయ్యే విధంగా వారికి చెప్పడం. 3వ దశ మానవ వనరుల అభివృద్ధి, టెక్నాలజీ ప్రజలకు తీసుకుపోవడం, అదే సమయంలో ఉపాధి అవకాశాలు, డిజిటల్ ఇండియా, డిజిటల్ ఆంధ్రప్రదేశ్ దోహదం చేసే విధంగా ఈ బడ్జెట్ ఉంది. ఈ విషయాలు కూడా వాళ్ళందరినీ భాగస్వాములు చేయడం. ఫైనల్గా దశ అభివృద్ధి, వెల్త్ క్రియేషన్. ఈ 2 కూడా జరుగుతాయి. దీనివల్ల ప్రతి ఒక్కరికి లాభం వస్తుంది. 2047 వికసిత్ భారత్కు దోహదం చేస్తుంది. అదే సమయంలో స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా మనం ముందుకు పోయే అవకాశం వస్తుంది. ఇవన్నీ తీసుకుపోవడం కోసం ఈ కార్యక్రమం పెట్టుకుంటున్నాం అధ్యక్ష. అందులో అధ్యక్ష నెక్స్ట్ చూస్తే మీరు డీటెయిల్డ్ ప్రోగ్రామ్ వీక్ 1 25-29 హౌస్ హోల్డ్ ఎసెన్షియల్స్ ఫుడ్కి సంబంధించి, ఎఫ్ఎంసీజీ వస్తువులకు సంబంధించి, మెడిసిన్స్, అదే మరి చదువు విషయం కానీ, స్టేషనరీ కానీ, అదే మరి బట్టలు, స్పోర్ట్స్ గూడ్స్ కానీ, ఉమెన్ అండ్ చిల్డ్రన్కి సంబంధించి, ట్రాన్స్పోర్ట్, హాస్పిటాలిటీ, ఇవన్నీ కూడా అన్ని గ్రామాల్లో దగ్గర 15,000 గ్రామ సచివాలయాలు ఉన్నాయి. 15,000 గ్రామ సచివాలయాల్లో మీటింగ్లు పెడతాం, అందరినీ ఇన్వాల్వ్ చేస్తాం. అదే సమయంలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి ప్రతి ఒక్క ఇంటికి కూడా సమాచారాన్ని అందజేయడానికి పాంప్లెట్ ద్వారా చైతన్యం తీసుకొస్తాం. ఈ లాభాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకునే విధంగా ఈ కార్యక్రమం ఉంటుంది అధ్యక్ష. అదే సమయంలో అధ్యక్ష అగ్రికల్చర్ అండ్ అదర్ ప్రొఫెషనల్స్, ఇందులో కూడా మీరు చూస్తే 31వ తారీఖు అప్పటికి ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీ అయిపోతుంది. మీరు ఇక్కడున్నా మీరు కూడా సూపర్వైజ్ చేసుకోవాలి. అందుకని అగ్రికల్చర్, హార్టికల్చర్, నరేగా వర్కర్స్, ఫిషరీస్, అక్వాకల్చర్ వీళ్ళందరూ కూడా వాళ్ళకు వచ్చిన లాభాలు 31 డెమాన్స్ట్రేట్ చేస్తారు. 10,000 రైతు సేవా కేంద్రాల్లో ఈ కార్యక్రమాలు సెలబ్రేట్ చేస్తాం. అదేవిధంగా దిశ 3 అక్టోబర్ 4 అక్టోబర్ ట్రేడింగ్ ఎంఎస్ఎంఏలు, దగ్గర 10 లక్షల ఎంఎస్ఏలు మనకు ఉన్నాయి, ఎంఎస్ఎంఏలు ఉన్నాయి. అదే సమయంలో వీవింగ్, హ్యాండీక్రాఫ్ట్, ఆర్టిజాన్స్, టెక్స్టైల్, పేపర్, ప్యాకేజింగ్ ఎన్ని సంస్థలు ఉన్నాయి. ఒక ట్రేడింగ్ ఎంఎస్ఎంఈలు 850 క్లస్టర్స్ కింద కాన్స్టిట్యున్సీల్లో, మండలాల్లో కండక్ట్ చేయడం. అదే సమయంలో అక్టోబర్ 6వ తారీఖున సెలూన్స్, స్పాస్ కానీ, యోగా సెంటర్స్ కానీ, జిమ్స్ కానీ ఇవన్నిటిలో కూడా ఇది కండక్ట్ చేసే పరిస్థితి తీసుకొస్తాం. అంటే ప్రతి ఒక్కరిని రీచ్ కావడానికి
ఎన్ని టచ్ పాయింట్స్ ఉంటే అన్ని టచ్ పాయింట్లలో మనం వర్కౌట్ చేస్తాం ఆ దిశ. మూడోది దిశ వీక్ 3 తీసుకుంటే ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ, డిజిటల్ ఎంప్లాయ్మెంట్. ఇక్కడ మీరు చూసినప్పుడు అక్టోబర్ 7, 8 ఎడ్యుకేషన్. ఇక్కడ కూడా అన్ని హై స్కూల్స్లో, అన్ని జూనియర్ కాలేజీల్లో, అన్ని యూనివర్సిటీల్లో విద్యార్థులకు ఏ విధంగా లాభం వస్తుందో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళు కూడా దీన్ని ముందుకు తీసుకుపోవడం కోసం స్వర్ణాంధ్ర దిశగా ఏ విధంగా ముందుకు పోతాం ఆ కార్యక్రమం కూడా టేకప్ చేస్తారు. ఇవన్నీ ఎస్ఏ రైటింగ్ కానీ, కాంపిటీషన్స్ కానీ ఏ విధంగా అవేర్నెస్కు ఉపయోగపడతాయో అవన్నీ వాళ్ళు చేస్తారు. ఇంకొక పక్కన దిశ లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్, ఇవన్నీ కూడా అక్టోబర్ 9 దగ్గర 15,000 విలేజ్ హెల్త్ సెంటర్స్, వెల్నెస్ సెంటర్స్ మనకు ఉన్నాయి, హాస్పిటల్స్ ఇవన్నీ కూడా. అందులో ఈ కార్యక్రమాన్ని ప్రైవేట్ హాస్పిటల్లో కూడా కండక్ట్ చేస్తారు. ఎలక్ట్రానిక్స్ దిశ 11, 10, 11 అక్టోబర్ 850 డిస్ట్రిక్ట్ లెవెల్లో, కాన్స్టిట్యున్సీ లెవెల్లో, మండల్ లెవెల్లో ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేస్తారు. అదే మరిగా దిశ ఎంప్లాయ్మెంట్, ఎంటర్ప్రెన్యూర్షిప్, ఈ కామర్స్, గిగ్ ఎకానమీ అక్టోబర్ 13వ తారీఖున 850 డిస్ట్రిక్ట్, కాన్స్టిట్యున్సీ, మండల్ హెడ్ క్వార్టర్స్లో చేస్తారు. వీక్ 4 వచ్చే కొందుకు దిశ డెవలప్మెంట్ అండ్ వెల్త్ క్రియేషన్. బిల్డింగ్ వర్కర్స్ కానీ, అదే మరి కన్స్ట్రక్షన్, వీళ్ళంతా కూడా సంబంధించిన వీళ్ళందరూ అక్టోబర్ 14న పెద్ద ఎత్తున 850 సెంటర్స్లో వాళ్ళ కార్యక్రమాన్ని నెరవేరుస్తారు. టూరిజం ప్లేసెస్లో అక్టోబర్ 15న 200 డిస్ట్రిక్ట్, కాన్స్టిట్యున్సీ టూరిజం సెంటర్స్లో వాళ్ళు కార్యక్రమం చేస్తారు. ట్రాన్స్పోర్ట్ లాజిస్టిక్స్ అక్టోబర్ 16న 200 కాన్స్టిట్యున్సీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో చేస్తారు. టాయ్స్, స్పోర్ట్స్ అండ్ గూడ్స్ అక్టోబర్ 17న 200 డిస్ట్రిక్ట్, కాన్స్టిట్యున్సీ, మండల్ హెడ్ క్వార్టర్స్లో చేస్తారు. రెన్యూవబుల్ ఎనర్జీ, మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమొబైల్ అక్టోబర్ 18న 200 ప్లేసుల్లో వాళ్ళు చేస్తారు. దిశ మొత్తం కలిసి 65,000 సెంటర్స్లో ఈ మీటింగ్ జరుగుతాయి. ఆ మీటింగ్లు చిన్న మీటింగ్లు, పెద్ద మీటింగ్లు అని చేస్తారు. ఫైనల్గా ఈవెంట్ అక్టోబర్ 19. ఇక్కడ మీరు చూస్తే 26 జిల్లాలు దీపావళి సెలబ్రేషన్ చేస్తాం. ఈరోజు నవరాత్రి, దసరా ప్రారంభమైంది, దీపావళి ముందు ఉంది. కానీ ఒకరోజు ముందుగానే మనం, ఎందుకంటే మళ్ళీ ఆ రోజు డిస్టర్బ్ చేయకుండా గవర్నమెంట్ సైడు దీపావళి సెలబ్రేట్ చేస్తాం. లాస్ట్ 1 వీక్ షాపింగ్ అండ్ కల్చరల్ ఫెస్టివల్స్ దీనికి రిలవెంట్గా ఉంటుంది. అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో, అన్ని కాన్స్టిట్యున్సీల్లో కూడా ఈ జిల్లా హెడ్ క్వార్టర్స్ ప్రధానంగా ఈ కార్యక్రమం చేస్తాం. దానివల్ల ప్రజల్లో ఒక చైతన్యం ఇవన్నీ వస్తుంది. అదే మాదిరిగా దేశం ఇవన్నీ చేస్తున్నాయి. ఇంప్లిమెంటేషన్ ఫ్రేమ్వర్క్ కూడా మీరు చూసినప్పుడు డైలీ కోఆర్డినేషన్ స్ట్రక్చర్,